హాయ్ హలో అండి. అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. ఏంటి నేను ఇక్కడ ఏమో చేస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే పాలు పోయడానికని గుడికైతే వెళ్ళామండి. అక్కడ పుట్టల దగ్గర చాలా చెట్లున్నాయి. అసలు పూజ చేయడానికి కూడా వీలుగా లేదు. ఇంకా అందుకని కొంచెం ఒక సైడ్ అలాగా చెట్లు తీసేసి కొంచెం కనిపించేలాగా అక్కడ మేము పూజ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ పసుపు పెట్టేసా, ఇంకా కుంకుమ పెట్టేసి చిమ్మిడి ఉంటుంది కదా అండి, అది పుట్టలోకి అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ పూలు, తర్వాత పాలు ఇవైతే ఇంకా పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇలాగ దీపం పెడదామని కిందే కూర్చున్నాను, కానీ చీమలు చాలా పెద్దగా ఉన్నాయండి, అవి పైకి ఎక్కేస్తున్నాయి. ఇంక ఇలాగ అవ్వదని చెప్పేసి ఇలాగ పెట్టేశాను. ఇక్కడ పూజ అయితే ఇలాగ అయ్యింది. అదే టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాము. నేను చెంబు పెట్టా అనుకున్నానండి, చెంబు పెట్టేసా అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లేదు. అసలు ఇలాగ బాటిల్తో ఎవరు పోయకండి, అలాగ పోయకూడదు కూడా. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఇంకా అలాగే చేసేసాను. ఇక్కడికి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇక్కడ చూస్తే పుట్ట కనిపించలేదంట, వేరే సైడ్ వెళ్ళి పోసి వచ్చారు. మళ్ళీ ఇంకా మేము ఇక్కడికి వచ్చి చేస్తుంటే ఇక్కడ పుట్టు ఉండాలి కదా, ఉందా అని చెప్పి అడిగారు. చెట్లు ఉండడం వల్ల ఎవరికి కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ వాళ్ళు నాగుల చవితి చెయ్యరండి, నాగుల పంచమినే చేస్తారు. ఆ టైంలో చాలా క్లీన్గా చేసి పెడతారు, అక్కడ బాగుంటుంది. ఇంక ఇక్కడికి వచ్చి పాలు నీళ్ళతో అయితే అభిషేకం చేసి పసుపు కుంకుమ పెట్టేశానండి. మాకు ఇక్కడ దీపం పెట్టడం అయితే పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్, గాలి బాగా వస్తుందండి. ఇటుకలు అవి తీసుకొచ్చి అడ్డుగా పెట్టాము. ఇంకా ఎలాగోలాగా పెట్టేసి ఇలాగైతే చేసాము. ఇంక ఇక్కడ కూడా పూజ అయింది, నేను దండం పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారండి. చూస్తుంటే అలాగే అక్కడే ఉండాలనిపించింది. ఓకే అండి, మరి బాయ్.